హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మోజో ఏఐ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఆటో బాట్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, అది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మైనింగ్ అనేది చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మోజో ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ట్యాప్ బాట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలండి. సో ఈ ట్యాప్ బాట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలంటే మనకు మినిమం 2 లక్షల టోకెన్స్ అనేవి ఉండాలన్నమాట. సో 2 లక్షల టోకెన్స్ మన దగ్గర ఉంటేనే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు టోటల్ బ్యాలెన్స్ అనేది ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాప్ బాట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి 16 గంటలకు ఒకసారి మీరు అట్లీస్ట్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి మీ కాయిన్స్ని క్లెయిమ్ చేసుకోండి అనేసి చెప్తుంది అనమాట. సో 16 గంటల కంటే ఎక్కువ టైము మీరు అసలు అప్లికేషన్లోకి రాకపోతే అప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. 16 గంటలకి అట్లీస్ట్ ఒక్కసారైనా ఖచ్చితంగా మీరు కాయిన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడానికి అప్లికేషన్లోకి రావాలన్నమాట. సో ఇక్కడ గెట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకు ట్యాప్ బాట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది. కట్ అయిపోయి నాకు ఈ ట్యాప్ బాట్ అనేది ఏదైతే ఉందో, సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను. ఇవి ఆల్రెడీ ఎక్స్చేంజ్డ్ 200K ఫర్ ఆటో బ్యాట్, నో నీడ్ టు పర్చేజ్ అగైన్ అని వచ్చిందంటే ఒకసారి మనం కొన్న తర్వాత ఇంకోసారి కొన్న అవసరం లేదు అనేసి క్లియర్గా ఇది చెప్పింది అనమాట. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇది బై చేసే విధానం అండి. సో దీని తర్వాత దీన్ని నెక్స్ట్ ఈ ఆటో బాట్ అనేది ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఆటో బాట్ నాది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయిందండి. యాక్టివేట్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే షేర్ ఎక్స్ టు క్లెయిమ్ 31 టోకెన్స్ అనేసి చెప్తున్నారు అనమాట. సో జస్ట్ నేను దీని మీద ఇలా క్లిక్ చేస్తాను అంతే, ట్వీట్ ఏం చెయ్యను, తిరిగి అప్లికేషన్లోకి వెళ్తున్నానండి. ఇది పెరిగిపోయింది టోకెన్స్ వాల్యూ అనేది. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, ట్వీట్ చేయని అవసరం లేదు. కేవలం ఎప్పుడు మీరు ట్వీట్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి డైలీ లక్కీ విత్డ్రా, డైలీ చెక్ ఇన్ బోనస్, ఇవి రెండు మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు మాత్రమే మనము ట్వీట్ అనేది చేయాలి. రిమైనింగ్ యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో ఈ బూస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఎనర్జీ అనే ఆప్షను, తర్వాత లైటింగ్ ట్యాప్ అనే ఆప్షను, ఇవి క్లిక్ చేసినప్పుడు మనము ట్వీట్ అనేది చేయని అవసరం లేదనమాట. సో ఆ రిమైనింగ్ ప్రాసెస్ అనేది నేను వేరే టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అనేది ఓపెన్ చేసి అక్కడ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను వీటిని యూజ్ చేసేసాను, ఇప్పుడు చూపించలేను కాబట్టి వేరే టెలిగ్రామ్ బాట్లో మైనింగ్ అయ్యి ఓపెన్ చేసి అక్కడ నుంచి చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆటో బాట్ యాక్టివేట్ చేశాను కదా, అది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తానండి. సో మోజో ఏఐ టైప్ చేశాను, ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ మనకు అప్లికేషన్లోకి రాగానే క్లెయిమ్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను జస్ట్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా నాకు 6.2 ఈ ఆటో బాట్ ద్వారా 6200 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దీన్ని క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే షేర్ టు ఎక్స్ టు క్లెయిమ్ అని చూపిస్తుంది, కానీ మనం షేర్ చేయని అవసరం లేదు. ఇక్కడ చూడండి నాకు లాస్ట్లో 168 అనేసి ఉంది. ఇది చేంజ్ అవుద్దా లేదా ఫస్ట్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ లాస్ట్ 168 అని ఉందండి. సో జస్ట్ నేను షేర్ టు ఎక్స్ టు క్లెయిమ్ అనే దాని మీద ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు తెలిసి ట్విట్టర్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత నేను తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తున్నాను. సో ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి అన్నమాట ఫైనల్గా. దాని తర్వాత రిమైనింగ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో డైలీ దీని మీద, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే
ఆటో ట్యాప్ మోడ్ ఈజ్ నౌ లైవ్, నో నీడ్ టు ట్యాప్ మాన్యువల్లీ అనేసి చూపిస్తుంది అనమాట. అంటే నేను దీని మీద క్లిక్ చేయడానికి వెళితే ఆల్రెడీ ఆటో ట్యాప్ మైనింగ్ అనేది యాక్టివ్గా ఉంది, క్లిక్ చేయని అవసరం లేదని చెప్పింది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ కింద బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఇట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనము మైనింగ్ అనేది ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 5368 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మనకు టోకెన్స్ బ్యాలెన్స్ అనేది పెరిగిపోయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నేను బూస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళాను. ఇక్కడ ఎనర్జీ ఆప్షన్ ఇంకొకటి ఉంది కదా, మొత్తం మూడిట్లో ఒకటి అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. మళ్ళీ గెట్ ఇట్ మీద క్లిక్ చేశాను. తర్వాత షేర్ ఎక్స్ టు క్లెయిమ్, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది పెరిగిపోయిందని. మళ్ళీ బూస్ట్లోకి వెళ్ళాను. మళ్ళీ ఎనర్జీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి గెట్ ఇట్ కొట్టానండి. తర్వాత షేర్ ఎక్స్ టు క్లెయిమ్ చైన్, తర్వాత మళ్ళీ దీని మీద నేను క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది పెరిగిపోయింది అనమాట. సో మనకు ఫ్రీ అటెంప్ట్స్ ఎన్ని అయితే ఉంటాయో ఈ బూస్ట్లో, ఈ మూడిటి వరకు కూడా మనము ఏమి మైనింగ్ అనేది అదే ట్యాపింగ్ అనేది చేయని అవసరం లేదు. అదే లైటింగ్ ట్యాప్ ఏదైతే ఉందో దీనికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో లైటింగ్ ట్యాప్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను, గెట్ ఇట్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఖచ్చితంగా మనము మైనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి, క్లిక్ చేయాలి. దీనికి మటుకు లైటింగ్ ట్యాప్ ఏదైతే ఉందో దానికి మనకు 20 సెకండ్స్ టైం ఉంటుంది. ఈ 20 సెకండ్స్ టైంలో మనం ఎంత ఎక్కువ టచ్ చేయగలిగితే అంత ఎక్కువగా మనకు టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో టైం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఓకే అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఆ టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ లైటింగ్ ట్యాప్ రెండు కూడా ఖచ్చితంగా మనం మాన్యువల్గా స్క్రీన్ మీద టచ్ చేయాల్సిందే అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి చూడండి. డైలీ చెక్ ఇన్ ఒకటి, డైలీ లక్కీ డ్రా ఒకటి. సో ఇవి 2 కూడా ఏ విధంగా యాక్ట్ చేస్తాయి, ఆటోబాట్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత అది కూడా చూద్దాం. సో డైలీ చెక్ ఇన్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే అని వచ్చింది, చేశానండి. ఇక్కడ చూడండి మనకు కింద క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత షేర్ ఎక్స్ టు క్లెయిమ్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. ఇక్కడ 500 ఉంది చూడండి. ఈ 500 ఇక్కడ ఉంది, ఇక్కడ 420 ఉంది. యాడ్ అవుద్దో లేదో కూడా చెక్ చేద్దాం. సో క్లిక్ చేశానండి. సో తర్వాత ట్విట్టర్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను, అక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ మనకి పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో కుడివైపు పైన దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత అది పోస్ట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డైలీ లక్కీ డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు షేర్ టు డ్రా అని చూపిస్తుంది. సో షేర్ టు డ్రా మీద క్లిక్ చేసి ఇక్కడ ట్విట్టర్ పోస్ట్ ఏదైతే ఉందో మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాన్ని పోస్ట్ చేశానండి. పోస్ట్ చేసిన తర్వాత మనం ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఏదైతే పోస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేయమంటున్నారు. దానికోసం నేను ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేస్తాను మళ్ళీ వెళ్ళి. సో ఎక్స్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 43 సెకండ్స్ అయింది నేను పోస్ట్ చేసి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. లింక్ కాపీ అయింది. తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చాను. ఇక్కడ ఇన్పుట్ ఎక్స్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ షేర్ ఎక్స్ టు క్లెయిమ్ అనేసి వచ్చింది, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా. సో తర్వాత మళ్ళీ ట్విట్టర్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో తర్వాత మళ్ళీ పోస్ట్ మీద క్లిక్ చేశాను, పోస్ట్ అయింది.
తిరిగి అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇంతేనండి టోటల్గా మనకు మైనింగ్ చేసే విధానం. అంటే ఆటోబాట్ ఏదైతే ఉందో ఆటోబాట్ లేకపోతే బూస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్ బాట్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్ బాట్ అనేది మనం బై చేసిన తర్వాత మైనింగ్ చేసుకునే విధానం అండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇదంతా కూడా నేను ఒక వీడియో ఫామ్లో చెప్పడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ట్విట్టర్లో మనం ఎక్కువ పోస్టులు అనేవి చేస్తూ ఉంటే మన అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని అన్లాక్ చేసుకోవడం తెలియాలన్నమాట. అన్లాక్ చేసుకోవడం తెలిస్తేనే ఈ ఖచ్చితంగా ఇది కానీ లేకపోతే ఈ బూస్ట్లో ఉండేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలం. సో ఒకవేళ మీకు ప్రతిదానికి కూడా పోస్ట్ చేయని అవసరం లేదు. ఈ ఎనర్జీలో ఉండే 3 అటెంప్ట్స్కి అసలు పోస్ట్ అనేది చేయని అవసరం లేదు. ఈ మెయిన్ పేజ్లో ఇలా క్లిక్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ చేయగానే వచ్చేటటువంటి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే వస్తుందో అప్లికేషన్ ఓపెన్ చేయగానే దానికి కూడా మనం ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ట్విట్టర్లో పోస్టులు అనేవి చేయండి, లేకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్విట్టర్ది జాగ్రత్తలు మీకు చెప్పడానికే ఈ వీడియో అనేది ఎస్పెషల్గా చేశాను అనమాట. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.